నంద్యాల అయ్యలూరు మెట్ట సమీపంలో రౌడీ షీటర్ వెంకట సాయి అలియాస్ కవ్వ దారుణ హత్యకు గురి కావటం జరిగింది. నంద్యాల అయ్యలూరు మెట్ట సమీపంలో నంద్యాల పట్టణానికి చెందిన రౌడీ షీటర్ వెంకట సాయి అలియాస్ కవ్వ శుక్రవారం దారుణ హత్యకు గురి కావటం కలకలం రేపింది. అయ్యలూరు సమీపంలోని ఒక వెంచర్ నందు మిత్రులతో కలిసి మద్యం సేవిస్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు 8 మంది యువకులు ఒక వాహనంలో వచ్చి దాడి చేశారు. ప్రాణభయంతో పరిగెత్తిన కవ్వను వేట కొడవళ్లతో వెంబడించి దారుణంగా హత్య చేశారు. మృతుడు కవ్వ పలు హత్య కేసులలో ముద్దాయిగా ఉన్నాడు. నంద్యాల పట్టణంలో సురేంద్ర కానిస్టేబుల్ హత్య కేసులో మొదటి ముద్దాయిగా ఉన్నాడు. అదేవిధంగా పలు హత్య కేసులలో ముద్దాయిగా ఉండి రౌడీ షీటర్గా ఉన్నాడు. సంఘటనా స్థలానికి జిల్లా ఎస్పీ ఆదిరాజ్ సింగ్ రాణా చేరుకుని పరిశీలించారు. డీఎస్పీ రవీంద్రారెడ్డి మాట్లాడుతూ కవ్వ హత్య కేసులో పూర్తిగా విచారించి నిందితులను అరెస్టు చేస్తామని చెప్పారు. ఇక్కడ చేసినట్టు తెలిసింది. రౌడీ షీటర్ ముందు కూడా మొత్తం కేసుల్లో ఉన్నాడు. దానిపైన ఎవరు చంపారు అనేటువంటి క్లారిటీ కావాల్సి విచారం చేసి హాయ్ అండి, సబ్స్క్రైబ్ టు నంద్యాల కమ్యూనికేషన్.